రూరల్ పోలీస్ స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న స్టేషన్ రైటర్ ఎస్ఐలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రతికూల లంకకు చెందిన సైదు రామ్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు చేస్తున్నాడని కొద్ది రోజుల క్రితం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రామ్ కుమార్కు 41A నోటీసు, స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రైటర్ డివి రమణ 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. చివరకు 8,000 రూపాయలు ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్నారు. అయితే లంచం ఇచ్చేందుకు ఇష్టపడని రామ్ కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ముందుగా అనుకున్న ప్రకారం రైటర్ రమణకు రామ్ కుమార్ 8,000 రూపాయలు ఇచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రూరల్ ఎస్ఐ వెంకటేశ్వరరావు తనకు కూడా డబ్బు ఇవ్వాలని అడగ్గా అక్కడికక్కడే తన ఫోన్పే నుంచి 1,000 రూపాయలు పంపించారు. ఇక అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు రమణ, వెంకటేశ్వరరావులను పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ డివి రమణ గారు ప్రతికూల లంక చెందిన రామ్ కుమార్ అనే వ్యక్తి నుండి 8,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. ఈ రామ్ కుమార్ మీద ఒక 34A ఎక్సైజ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్ సంబంధించిన ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో అరెస్ట్ చేయకుండా ఉండటానికి, అలాగే 41A నోటీస్ ఇవ్వటానికి సంబంధించి డబ్బులు డిమాండ్ చేసుకొని తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. అలాగే ఈ కేసులో ఇదే స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఏఎస్ఐ కట్టా వెంకటేశ్వరరావు గారు కూడా ఇదే కేసుకు సంబంధించి నీకు మళ్ళీ సహాయం చేస్తానని చెప్పేసి 22వ తారీఖు ఫోన్పే ద్వారా 1,000 రూపాయలు కూడా తీసుకున్నారు. ఆయన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మాకున్న ఎవిడెన్సెస్ ప్రకారం ఒక హెడ్ కానిస్టేబుల్ డివి రమణ గారు, అలాగే ఒక ఏఎస్ఐ కట్టా వెంకటేశ్వరరావు గారు మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉన్నారు.